ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి మిత్రులారా, ఈ రోజు మీకోసం మే 10, 11, 12 ఈ 3 రోజులు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. తులారాశి మిత్రులారా, అందరికీ న్యాయం జరగాలని కోరుకునే నీకే అన్యాయం జరిగినప్పుడు నువ్వు అనుభవించిన ఆ నిశ్శబ్ద నరకం నాకు తెలుసు. నీ ఓర్పును చూసి చేతకాని వాడు అని హేళన చేశారా? అందరినీ సమానంగా చూసే నీ త్రాసు నీ కష్టాల దగ్గరికి వచ్చేసరికి తలకిందులైందని నువ్వు ఏడ్చిన రాత్రులు నాకు తెలుసు. గుర్తుంచుకో, త్రాసు ముళ్ళు కాసేపు ఊగవచ్చు, కానీ అది ఎప్పుడూ సత్యం వైపు, న్యాయం వైపే నిలబడుతుంది. నీ జాతకంలో ఆ చీకటి రోజులు ముగిసిపోయాయి. నీపై జరిగిన ప్రతి కుట్రను, నిన్ను మోసం చేసిన ప్రతి నీడను దాటుకుని విజయం శిఖరం వైపు నీ అడుగు పడబోతుంది. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మిత్రులారా. తులారాశి మిత్రులారా, నీవు శాంతి కాముకుడివి. గొడవలకు దూరంగా ఉండాలని, అందరితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటావు. కానీ నీ మౌనాన్ని చేతకానితనం అని భ్రమపడి నిన్ను మానసికంగా హింసించిన వారు ఈ మే 10వ తేదీన నీ విశ్వరూపాన్ని చూడబోతున్నారు. నీ జాతకంలో లగ్న స్థానం గర్జిస్తోంది. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ అవమానాలు పంటి బిగువున భరించి కన్నీళ్లు ఊరికే పోవు. నిన్ను తక్కువ చేసిన వారే నేడు నీ సహాయం కోసం ఆర్థించే రోజులు రాబోతున్నాయి. నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఎదుగుదలే వారికి చెంప పెట్టుకోవాలి. నీ మౌనం ఎప్పుడూ ఒక శక్తిగా మారుతుంది. ఇది కేవలం ఓర్పు కాదు, ఇది నీ గెలుపుకు పునాది. సిద్ధంగా ఉండు. నీ విలువ ఏంటో లోకానికి తెలిసే సమయం ఆసన్నమైంది. తులారాశి వారు ఎప్పుడూ ఇతరుల సంతోషం కోసమే బ్రతుకుతారు. కానీ నా కోసం నేను ఏం సాధించాను, నాకంటూ ఒక గుర్తింపు ఉందా అని నీలో ప్రశ్నించుకున్న ఆవేదన నాకు తెలుసు. మే 11వ తేదీన నీ జాతకంలో మేధో స్థానం ఒక అద్భుతమైన వెలుగును చూపిస్తుంది. నీలో దాగి ఉన్న ఒక అద్భుతమైన నైపుణ్యం లేదా కళ ఈ రోజు బయటపడుతుంది. నువ్వు ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడతావు. అది వ్యాపారం కావచ్చు, లేదా ఒక కొత్త పని కావచ్చు. నీవు వేసే అడుగు నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇకపై నువ్వు ఎవ్వరి నీడలోనూ ఉండాల్సిన అవసరం లేదు. నీకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకునే శక్తి నీకు లభిస్తుంది. నీవు ఒక నాయకుడివి. ఆ విషయం నీకు అర్థమయ్యేలా కాలం ఒక అద్భుతమైన అవకాశాన్ని నీ ముందుకు తెస్తుంది. తులారాశి మిత్రులారా, ధైర్యంగా ఉండండి. తులారాశి వారు సమతూకం పాటించడంలో సిద్ధహస్తులు. మే 11, 12 తేదీల్లో నీ జాతకంలో సప్తమ స్థానం అత్యంత అనుకూలంగా ఉంది. రాజకీయాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, లేదా ఉద్యోగంలో ఉన్నా నువ్వు చేసే ఒక రహస్య చర్చ లేదా ఒప్పందం నీకు అపారమైన లాభాన్ని తెచ్చిపెడుతుంది. నిన్ను వ్యతిరేకించే వారు కూడా నీ మాట తీరుకు ముగ్ధులై నీతో చేతులు కలుపుతారు. శత్రువును కూడా మిత్రుడుగా మార్చుకోగలిగే నీ దౌత్య నీతికి ఈరోజు పట్టాభిషేకం జరుగుతుంది. క్లిష్టమైన సమస్యలను నువ్వు చాలా చాకచక్యంగా పరిష్కరిస్తావు. నీ మేధస్సే నీకు రక్షణ కవచం. నీవు యుద్ధం చేయకుండానే రాజ్యాన్ని గెలిచే ధర్మరాజువి అని నిరూపించుకునే సమయం ఇది. మే 12వ తేదీ సాయంత్రానికి నీ జాతకంలో ఒక ఎమోషనల్ మలుపు కనిపిస్తుంది. చాలా కాలంగా మన స్పర్ధల వల్ల దూరం ఉన్న ఆత్మీయులు లేదా రక్త సంబంధీకులు నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుతో ముగింపు పలుకుతుంది. నీ త్యాగాన్ని, నీ మంచితనాన్ని నీ వాళ్ళు గుర్తిస్తారు. నేను ఒంటరిని, నా బాధను పంచుకోవడానికి ఎవరూ లేరు అని నువ్వు ఏడ్చిన రాత్రుల కుటుంబంలో ఉన్న అశాంతి తొలగిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. నీ మనసులో ఉన్న పెద్ద భారం దించుకున్నట్లు నువ్వు భావిస్తావు. బంధాలు మళ్ళీ చిగురిస్తాయి. ప్రేమానురాగాలు వెళ్ళి విరుస్తాయి. నువ్వు కోరుకున్న ఆనందమయమైన జీవితం నీ కళ్ళ ముందే సాక్షాత్కరించబోతుంది. మిత్రులారా, తులారాశి మిత్రులారా, నీవు ఎప్పుడో కొన్న భూమి లేదా షేర్లు ఇది మనకు ఉపయోగపడదు, నా డబ్బు వృధా అయిపోయిందని నువ్వు నిరాశపడ్డావా? మే 10వ తేదీన నీ జాతకంలో అష్టమ స్థానం ఆకస్మిక లాభస్థానం అద్భుతమైన యోగాన్ని చూపిస్తుంది. నీవు మర్చిపోయిన పాత ఇన్సూరెన్స్ పాలసీలు లేదా గతంలో ఎవరికో ఇచ్చిన బాకీలు ఊహించని రీతిలో నీ దగ్గరకు తిరిగి వస్తాయి. దైవం మానుష రూపేణ అన్నట్లుగా నీ ఆర్థిక ఇబ్బందులను తీర్చడానికి కాలం ఒక అద్భుతమైన మార్గాన్ని సృష్టిస్తోంది. ఈ ధనం నీ అప్పుల భారానికి ఒక పెద్ద ఉపశమనం ఇస్తుంది.
కానీ గుర్తుంచుకో, వచ్చిన ధనాన్ని విలాసాలకు కాకుండా నీ భవిష్యత్తు ప్రణాళికలకు వాడుకో. లక్ష్మీదేవి నీ ఇంటి తలుపు తట్టబోతుంది. ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు. తులారాశి వారు న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతూ వాయిదాల మీద వాయిదాలతో విసిగిపోయిన నీకు మే 11వ తేదీ ఒక గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. భూమి విషయంలో లేదా ఆస్తి పంపకాల్లో ఉన్న వివాదాలు నీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. నిన్ను అన్యాయంగా ఇరికించాలని చూసిన వారు తమ తప్పు తామే తెలుసుకుని రాజీకి వస్తారు. నీవు పడ్డ మానసిక వేదనకు, నీవు చేసిన పోరాటానికి ఈ రోజు ప్రతిఫలం లభిస్తుంది. న్యాయం గెలుస్తుంది. ఆ న్యాయం నీ గడప దాటి నీ ఇంట్లోకి విజయంలా రాబోతుంది. నీ నిజాయితీకి ఆ పరమశివుడి సాక్షి. నీకు ఇక భయం లేదు. చివరిగా మే 12వ తేదీన తులారాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన మలుపు కనిపిస్తుంది. చాలా కాలంగా నీ ఇల్లు కట్టుకోవాలనే కల లేదా ఉన్న ఇంటిని ఆధునీకరించాలని నీ కోరిక నెరవేరబోతుంది. నీ అభిరుచికి తగ్గట్టుగా నీ జీవన శైలి మారబోతుంది. నీ ఇంటి ముందు నీ హోదాకు తగిన కొత్త వాహనం నిలబడే యోగం ఉంది. ఇది కేవలం లగ్జరీ కాదు, ఇది నీ సక్సెస్ కు ఒక నిదర్శనం. నీ కుటుంబ సభ్యుల ముఖంలో ఆ ఆనందం చూసి నీ మనసు పులకరించబోతుంది. నీ కష్టార్జితం నీకు సుఖాన్ని, శాంతిని ఇస్తుంది. తులారాశి వారు ఎప్పుడూ అందాన్ని, సమతుల్యతను కోరుకుంటారు. నీ జీవితం కూడా ఇప్పుడు ఒక అందమైన కావ్యంలా మారబోతుంది. తులారాశి మిత్రులారా, నీ మనసులో ఎన్నాళ్ళుగానో ఉన్న విదేశీ కల లేదా సుదూర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడాలనే కోరిక ఈ మే 10వ తేదీన బలమైన పునాది వేసుకోబోతుంది. పాస్పోర్ట్ లేదా వీసా సమస్యలతో సతమతమవుతున్న వారికి ఒక శుభవార్త అందుతుంది. నా ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి, నా అదృష్టం ఇక్కడే ఆగిపోయిందా అని నువ్వు అనుకున్నావు. కానీ నీ జాతకంలో 9వ స్థానం భాగ్యస్థానం సముద్రయానాన్ని సృష్టిస్తుంది. నీ ప్రతిభకు దేశం కాని దేశంలో గొప్ప గుర్తింపు లభించబోతుంది. ఇది కేవలం ప్రయాణం కాదు, నీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక మహాప్రస్థానం. నీవు వెళ్ళే ప్రతి అడుగు నీ కుటుంబానికి గర్వకారణం కాబోతుంది. భయం వద్దు, ఆ పరమశివుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ కీర్తి సరిహద్దులు దాటబోతుంది. తులారాశి వారు ఎప్పుడూ ఇతరుల కోసం ఆలోచించి మానసిక అశాంతితో సతమతమవుతుంటారు. కానీ మే 11వ తేదీన నీ జీవితంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక మలుపు రాబోతుంది. అనుకోని విధంగా ఒక పుణ్యక్షేత్ర దర్శనం లేదా ఒక గొప్ప మహాత్ముని ఉపదేశం నీ మనసులోని భారాన్ని దించేస్తుంది. నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, నా జీవిత పరమార్థం ఏమిటి అనే ప్రశ్నకు నీకు సమాధానం దొరకబోతుంది. నీలో ఉన్న ప్రతికూల ఆలోచనలు నశించి ఒక అద్భుతమైన సానుకూల శక్తి నీ దేహంలో ప్రవహిస్తుంది. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ వేదనకు ఒక అర్థం దొరకబోతుంది. నీవు కేవలం ఒక సగటు మనిషివి కావు, దైవ కృప ఉన్న పుణ్యాత్ముడివి. నీ అంతరాత్మ చెప్పే మాట విను, అది నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. చివరిగా మే 12వ తేదీ సాయంత్రానికి తులారాశి వారి ఇంట్లో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. నీ పిల్లల భవిష్యత్తు గురించి లేదా వారి ప్రవర్తన గురించి నువ్వు రాత్రిళ్ళు నిద్రలేని రాత్రులు గడిపావు. నా బిడ్డ భవిష్యత్తు ఏంటి అని నువ్వు పడ్డ ఆందోళనకు ఈ రోజు ఒక గొప్ప శుభవార్త సమాధానం ఇస్తుంది. నీ పిల్లలు సాధించే ఒక అద్భుతమైన విజయం సమాజంలో నీ గౌరవాన్ని 100 రెట్లు పెంచబోతుంది. నీ వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్లే బిడ్డలు నీకు ఉన్నారని నువ్వు గర్వంగా చెప్పుకుంటావు. నీ త్యాగాలకు, నీ కష్టానికి ఆ దేవుడు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే. నీ ఇల్లు నవ్వులతో ఆనందంతో నిండిపోతుంది. నీ కళ్ళలో ఆనంద బాష్పాలు చూడటమే ఆ దేవుడి సంకల్పం. తులారాశి మిత్రులారా, చివరిగా మీ ఆస్ట్రాలజర్ కృష్ణగా నా గుండె లోతుల్లోంచి ఒకే ఒక్క మాట చెప్పబోతున్నాను. నీవు ఒక త్రాసువి. లోకం నిన్ను ఏ వైపుకు వంచాలని చూసినా నువ్వు ఎప్పుడూ న్యాయం వైపే నిలబడతావు. అందరికీ సంతోషాన్ని పంచే నువ్వు నీ కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలేక లోపల ఎంత కుమిలిపోయావో నాకు తెలుసు. నాకు ఎవ్వరూ లేరు అని నువ్వు నిశ్శబ్దంగా ఏడ్చిన ఆ రాత్రులు ఆ పరమాత్మకు తెలుసురమా. నీ కన్నీళ్లు ఆవిరైపోయే రోజులివి. నీ తలరాతను దేవుడు స్వయంగా తిరగరాస్తున్నాడు. పరిస్థితులు నిన్ను వంచవచ్చు, కానీ నీలోని పట్టుదలను విరువలేదు. ఎందుకంటే నువ్వు ఒక అజేయమైన శక్తివి. నువ్వు ఓడిపోవడానికి పుట్టలేదు, చరిత్రను తిరగరాయడానికి పుట్టావు. ధైర్యంగా ముందడుగు వేయి. నిన్ను నిందించిన నోళ్ళే నీ గొప్పతనాన్ని చాటి చెప్పాలి. నీ విజయ గర్జన ఈ విశ్వమంతా వినిపించాలి. నేను ఎప్పుడూ నీ విజయం కోసం ఆ పరమశివుడిని ప్రార్థిస్తూనే ఉంటాను. నీ ముఖంలో ఆ విజయపు చిరునవ్వు చూడటమే నా ఆశయం. ధైర్యంగా ఉండు, గెలుపు నీదే. చూశారు కదా మిత్రులారా, తులారాశి వారి గురించి ఈ వీడియోలో చెప్పిన. మిత్రులారా, మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.
మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఆస్ట్రాలజర్ కృష్ణ. జై శ్రీరామ్.